హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీ అందరి కోసం సరికొత్త రెసిపీ తీసుకొచ్చానండి. అది ఏమిటనుకుంటున్నారా? డోనట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కొద్దిగా ఈస్ట్ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ వచ్చి షుగర్ వేసుకోవాలి. ఈస్ట్ 3 స్పూన్లు వేసుకున్నాను, షుగర్ 1 స్పూన్ వేసుకున్నాను. చూసారు కదా. ఇందులో కాచి చల్లార్చిన గోరువెచ్చగా ఉన్న వాటర్ అయితే వేసుకోవాలి. అలా వేసుకున్నప్పుడే ఈస్ట్ అనేది బాగా పొంగుతుంది. చూసారు ఎలా పొంగిందో? ఇలా పొంగడానికి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇలా పొంగితేనే మనకి డోనట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. అలాగే మరొక బౌల్ తీసుకుని అందులో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. 1 స్పూను సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండాటిలో బాగా పొంగిన ఈస్ట్ని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా బటర్ను వేసుకోవాలి. బటర్ మనకి అవైలబుల్గా ఎక్కడైనా దొరుకుతుంది, చూడండి. ఈ క్యూబ్ని వేసుకున్న తర్వాత మొత్తం అన్నీ కూడా బాగా మిక్సింగ్ చేసి బాగా కలిపేసుకోవాలి. మొత్తం 3 కూడా బాగా కలిసే వరకు మనం పిండిని అయితే బాగా మిక్సింగ్ చేసి చపాతీ పిండిలాగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కిచెన్ బ్యానెట్ మీద ఈ చపాతీ ముద్దనైతే వేసుకోవాలి. అక్కడక్కడ చేతికి అంటుకోకుండా మనం కొద్దిగా మైదాని అయితే చల్లుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చపాతీ ముద్దని మనము సాగదీస్తూ చేయి మణికట్టుతో దాన్ని బాగా అదిమి పెట్టి సాగతీస్తూ అప్పుడప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పిండిని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ వేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా తయారవుతుంది. అలాగే మనకి డోనట్స్ తయారు చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. అయితే దీన్ని ఇలాగా బాగా ప్రెస్ చేస్తూ ముందుకి వెనక్కి ఇలా సాగదీస్తూ బాగా కలుపుకోవాలి. పామాలి బాగా దీన్ని. చూడండి, పిండి ముద్ద ఎలా తయారైంది కదా. మీకు అప్పటికి చేతులకి ఏమన్నా అంటుకుంటే మీరు కొద్దిగా పైన చల్లుకోండి మైదా. ఇప్పుడు దీన్ని ఇలా బాగా ప్రెస్ చేస్తూ ముందుకి వెనక్కి మనం లాగుతా ఇలా చేస్తూ ఉండాలి. ఇలా మనం బాగా ప్రెస్ చేసి బాగా మణికట్టు దగ్గర నుండి ముందు వరకు బాగా సాగతీస్తా ఉంటేనే మనకి ఈ పిండి ముద్ద, ఈ పిండి మిశ్రమం అనేది బాగా సాఫ్ట్గా తయారవుతుంది. మనకి ఎంత సాఫ్ట్గా తయారవుతే డోనట్స్ అనేవి అంత బాగా వస్తాయి అన్నమాట. చూసారు కదా ఎంత బాగా తయారైందో. ఇప్పుడు దీని మీద కొంచెం కొద్దిగా పిండి అప్లై చేయాలి. అలాగే దీన్ని ఒక చపాతీగా రౌండ్గా చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో, చందమామలా ఉంది కదా. దీన్ని ఇలాగా రౌండ్గా ఒత్తుతూ ఉండాలి. అప్పుడే మనకి డోనట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇప్పుడు చూసారు కదా, దీనికైతే మనం కొద్దిసేపు రెస్ట్ ఇద్దాం. అలాగే 2 అవర్స్ దీన్ని మీద క్లాత్ కప్పి ఉంచుదాము. అప్పుడు బాగా ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఇప్పుడు మనము డోనట్స్ ఎలా చేసుకోవాలనేది చూద్దాము. మనము డోనట్స్ రౌండ్గా కావాలనుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఉన్న ఇంట్లో అవైలబుల్గా గ్లాసులు ఉంటాయి కాబట్టి గ్లాస్తో కానీ, లేకపోతే డోనట్స్ చేసుకునే షేప్స్ అనేవి దొరికితే బయట, దాంతో అయినా మీరు ఇలాగా సర్కిల్స్ లాగా చేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు చిన్న మూత, ఇంట్లో చాలా మూతలు ఉంటాయి కదా, మూత కానీ అలాగే డోనట్స్ చేసుకునే షేప్స్ కూడా బయట మనకి అవైలబుల్గా ఉంటాయి, అవన్నా మీరు తీసుకోండి. చూసారు కదా ఇప్పుడు ఎలాగా డోనట్స్ భలే వచ్చింది కదా రౌండ్గా.
ఇలాగే అన్నీ కూడా చేసుకోవాలి. మన షేప్ని బట్టి మన సైజును తీసుకుంటే సరిపోతుంది. బయట అవుటర్ షేపు, ఇన్నర్ షేప్ కూడా మనకి కావాల్సిన సైజులో దొరుకుతాయి మనకి. నెమ్మదిగా ఇలాగ మనము షేప్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అలాగే మనకి ఎన్నైతే వస్తాయో అన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇవి చినికిపోకుండా. చూసారా ఎన్ని వచ్చాయో? ఇలాగ మెల్లిగా తీసుకోవాలి. చాలా సింపుల్ అండి డోనట్స్ చేసుకోవడం. మనం బయటికి వెళ్ళి తిని బయట ఎలా చేస్తారన్న టెన్షన్ లేకుండా ఇంట్లోనే హాయిగా చేసుకుని పిల్లలకు పెట్టుకోవచ్చు. ఇప్పుడు చేసిన వాటిని మనం ఒక ప్లేట్లోకి మైదాని అప్లై చేసుకుని దాంట్లోకి పెట్టుకోవాలి. ఎందుకంటే ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటాయి కాబట్టి కింద మనం పిండి చల్లుకుని దాని మీద డోనట్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం నెమ్మదిగా దాని తర్వాత ఒకటి డోనట్స్ అయితే వేసుకోవాలి. మరి ఆయిల్ అయితే వేడవకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మనం వేయించుకోవాలి. ఎందుకంటే హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, లోలో పెట్టుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి. కాబట్టి ఎక్కువ మనం ఈ విధంగా చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. చాలా బాగా వస్తాయి. చూసారా ఎంత బాగా వచ్చాయో? బాగా పొంగుతున్నాయి కదా, ఎంత బాగున్నాయి చూడండి. ఇలాగే చాలా సింపుల్గా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. డోనట్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. మన ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా, ఏమైనా చిన్న చిన్న పార్టీస్ ఉన్నా, ఫంక్షన్లు ఉన్నా మీరే బయట ఏం తెచ్చుకోవాల్సి లేకుండా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిలన్నిటినీ కూడా ఒక కడాయిలోకి కానీ బౌల్లో కానీ తీసుకోవాలి. షేప్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి. డోనట్స్ చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీని తయారీ కోసము పైన గార్నిష్ కోసం మీకు చెప్తున్నాను చూడండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. దీన్ని డబుల్ బాయిల్డ్ మెథడ్ అంటారు. ఎందుకంటే డైరెక్ట్గా చాక్లెట్ని మనం ఎప్పుడు వేడి చేయకూడదు. దీనికోసం వైట్ చాక్లెట్ అండ్ డార్క్ చాక్లెట్ తీసుకున్నాం. ఇది డార్క్ చాక్లెట్ని మనం వేడి చేస్తున్నాం అన్నమాట. ఇలాగ దీన్ని డైరెక్ట్గా కరిగించకుండా చాక్లెట్ని అయితే ఇలాగ డబల్ బాయిల్ మెథడ్లో కరిగించుకోవాలి మనం. చాక్లెట్ అయితే రెడీగా తయారైపోయింది. ఇప్పుడు తయారు చేసిన డోనట్స్ని తీసుకుని ఈ బ్రౌన్ చాక్లెట్లో ముంచాలి. చూసారు కదా, ఇలాగా ముంచాలి. అలాగే కొన్ని వైట్ దాంట్లో కూడా ముంచుకున్నాము. వీటి మీద మనం గార్నిష్ అయితే చేసుకోవాలి. అయితే మనకి సూపర్ మార్కెట్లో చాకో చిప్స్ అని వీటి మీద గార్నిష్కి అయితే చాలా వచ్చేసాయండి. ఇవి మంచి మంచి కలర్స్లో మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకుని మనం పిల్లలకి ఇవ్వచ్చు. కిట్టి పార్టీ కానీ పిల్లల చాక్లెట్లు అడిగినప్పుడు, డోనట్స్ అడిగినప్పుడు మనం చేసుకుని ఇవ్వచ్చు. చాలా బాగుంటాయండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు అందరూ కూడా ఇంట్లో తయారు చేసుకుని మీరు ఇంటిల్ల పార్టీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. మరి మన వీడియో చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.